వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్ మే 8 నుంచి అందుబాటులోకి రానుంది. బుద్ధ భవన్ హైడ్రా ప్రధాన కార్యాలయం పక్కన 2 అంతస్తుల్లో ఈ స్టేషన్ ఏర్పాటయ్యింది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభిస్తారు. హైడ్రా ఆక్రమణ కట్టడాలను కూల్చివేసింది. ఇప్పటి వరకు అమీన్పూర్, శేరిలింగంపల్లిలో 48 కేసులు నమోదైనవి. ఇవి హైడ్రా స్టేషన్ కు బదిలీ కానున్నాయి. హైదరాబాద్ లో హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్ మే 8 నుంచి అందుబాటులోకి రానుంది. బుద్ధ భవన్ హైడ్రా ప్రధాన కార్యాలయం పక్కన 2 అంతస్తుల్లో ఈ స్టేషన్ ఏర్పాటయ్యింది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభిస్తారు. హైడ్రా ఆక్రమణ కట్టడాలను కూల్చివేస్తోంది. ఇప్పటి వరకు అమీన్పూర్, శేరిలింగంపల్లిలో 48 కేసులు నమోదయ్యాయి. ఇవి హైడ్రా స్టేషన్ కు బదిలీ కానున్నాయి. హైదరాబాద్ లో హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్ మే 8 నుంచి అందుబాటులోకి రానుంది. బుద్ధ భవన్ హైడ్రా ప్రధాన కార్యాలయం పక్కన 2 అంతస్తుల్లో ఈ స్టేషన్ ఏర్పాటైంది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభిస్తారు. హైడ్రా ఆక్రమణ కట్టడాలను కూల్చివేస్తోంది. ఇప్పటి వరకు అమీన్పూర్, శేరిలింగంపల్లిలో 48 కేసులు నమోదయ్యాయి. ఇవి హైడ్రా స్టేషన్ కు బదిలీ కానున్నాయి.
హైదరాబాద్ లో హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్ మే 8 నుంచి అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. హైదరాబాద్ నగరంలో జీపీఎస్ పరిధిలో ఉన్న చెరువులు, నాలాలు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాల కబ్జాల గురైతే ఇప్పటి వరకు హైదరా కూల్చివేతలు చేపట్టింది. అయితే ఇప్పటి నుంచి కూడా హైదరా మే 8వ తేదీ నుంచి హైదరా పోలీస్ స్టేషన్ కూడా ప్రజలకు అందుబాటులో రానుంది. ఇప్పుడు అంటే ఏదైనా కబ్జాలు కానీ అదేవిధంగా ఆక్రమణలు కానీ ఏదైనా జరిగితే నేరుగా హైదరా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసే విధంగా ఈ పోలీస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బుద్ధ భవన్ లోనే హైదరా ప్రధాన కార్యాలయం పక్కన ఉన్న భవనంలో 2 అంతస్తుల భవనంలో ఈ హైదరా పోలీస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మే 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ హైదరా పోలీస్ స్టేషన్ అయితే ఓపెన్ చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. డిఎస్పీ స్థాయి అధికారితో పాటు సిబ్బందిని కూడా ఇప్పటికే కేటాయించడం జరిగింది. మే 8వ తారీఖు నుంచి ఈ పోలీస్ స్టేషన్ అందుబాటులో రానుంది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటి నుంచి గతంలో ఏదైతే ఆక్రమణలు కానీ ఏదైనా కబ్జాలకు గురైతే వాటికి సంబంధించి ఎవరైనా ఆక్రమణలు పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్ అంటే ఏదైతే కేరళ కానీ అదేవిధంగా బియాపూర్ ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు కంప్లైంట్లు వచ్చి ఆ కంప్లైంట్లకు సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్ అంటే తీరు పోలీస్ స్టేషన్ లోనే కేసులు నమోదయ్యాయి. ఇప్పటి నుంచి అంటే మే 8వ తారీఖు నుంచి హైదరా పోలీస్ స్టేషన్ అందుబాటులో రానుంది కాబట్టి హైదరా పోలీస్ స్టేషన్ లో ఈ కేసులన్నీ కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో నమోదైన కేసులు దాదాపు 48 కేసులు అయితే ఇప్పటి వరకు ఉన్నాయి. ఆ కేసులన్నింటినీ కూడా మే 8వ తేదీ తర్వాత హైదరా పోలీస్ స్టేషన్ అయితే బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే హైదరాకు సంబంధించి అంటే చెరువులు, నాలాలు అదేవిధంగా ప్రభుత్వ స్థలాల కబ్జాలు గురి చేసే వారిపై ఇప్పటివరకు హైదరాబాద్ దూకుడుగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి వస్తే నేరుగా కంప్లైంట్ చేసి వారిపై యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో హైదరాబాద్ మరింత దూకుడుగా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసులు ఏదైతే ఉన్నా అవన్నీ కూడా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ బదిలీ చేసి ఆ కేసుల విచారణ కూడా ఈ హైదరాబాద్ పోలీసులు చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే హైదరాబాద్ నగరంలో దాదాపు హైదరా ఆధ్వర్యంలో దాదాపు 3,000కు పైగా ఆక్రమణలు అయితే తొలగించడం జరిగింది. వీటికి సంబంధించి ప్రభుత్వ స్థలాలను కానీ అదేవిధంగా చెరువులు అదేవిధంగా పార్కులకు సంబంధించిన స్థలాలన్నింటి కూడా కబ్జాలు గురి కాకుండా చూడటం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పటి వరకు చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే అమీన్పూర్ సంబంధించిన ఏరియాలో ఎక్కువగా ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణకు పాల్పడిన వారంతా కూడా కొంతమంది పొలిటీషియన్లు అదేవిధంగా కొంతమంది చోట మోటా నేతలు అయితే ఉన్నారు. వీరందరికి సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ పోలీసులు అంటే కేసులు నమోదు చేయించిన పరిస్థితి ఉంది. ఈ అన్ని కేసులు కూడా ఇప్పటి వరకు సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి ఈ నుంచి వీటన్నిటిని కూడా హైదరా పోలీస్ స్టేషన్ బదిలీ చేసి హైదరా పోలీస్ స్టేషన్ నుంచే ఈ కేసులు విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా నాంపల్లి కోర్టులు ఏర్పాటు చేసిన అంటే హైదరాబాద్ సంబంధించిన ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేశారు. ఆ కోర్టులోని ఈ కేసులన్నింటినీ కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే హైదరా ఇప్పటికే దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరా పోలీస్ స్టేషన్ కూడా రావడంతో మరింత దూకుడుగా అంటే ఇప్పటివరకు కబ్జాలు పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి నేరుగా కేసులు నమోదు చేయడం కానీ అదేవిధంగా వారిపై యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.